హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద సర్వైవర్స్' ఇదొక క్రైమ్ మిస్టరీ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. బట్ ప్రెజెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఈ సిరీస్‌లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇదొక లిమిటెడ్ సిరీస్ గైస్. అంటే సీజన్ 1లోనే స్టోరీ కంప్లీట్ అయిపోయింది. సీజన్ 2 లాంటివి ఏం రావు. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా రోజుకి ఒక్క వీడియో అయినా వచ్చేలా ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ మీకు నా వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సో సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్‌లో ఒక చిన్న విలేజ్‌లో జరిగిన ఒక స్టోరీని చూపిస్తారు. ఆ విలేజ్‌లో ఉండే ఒక అమ్మాయిని ఎవరో మర్డర్ చేసేస్తారు. సో ఈ మర్డర్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఈ విలేజ్‌లో ఉండే కొందరు మిస్టీరియస్ పీపుల్ 15 ఇయర్స్ బ్యాక్ చేసిన కొన్ని పనులు బయటపడతాయి. సో అసలు ఆ మిస్టీరియస్ పీపుల్ ఎవరు? 15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏం చేశారు? అసలు ఆ అమ్మాయిని చంపింది వాళ్ళేనా? లేక ఇంకెవరు చంపారు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఇట్స్ నాట్ బ్యాడ్ మామ. ఇది ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ కాదు గైస్. స్లో పేస్డ్ క్రైమ్ డ్రామా సిరీస్. ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని చూస్తే బానే ఉంది కదా అనిపిస్తుంది. మెయిన్‌గా ఇందులో సస్పెన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌ని బాగా హోల్డ్ చేశారు గైస్. కొన్ని ట్విస్ట్‌లు అయితే ఈజీగా గెస్ చేసేస్తాం. కొన్నైతే సర్ప్రైజింగ్‌గా అనిపించాయి. స్టోరీ కొంచెం రొటీన్‌గా ఉన్నా కూడా ప్రొసీడింగ్స్ చాలా కొత్తగా ఉంటాయి గైస్. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది. నాకైతే ఇక్కడ కూడా ఇక ఆపేయాలిరా అనిపించలేదు గైస్. చూద్దాం ఏమవుతుందని వెయిట్ చేసేలా చేసింది. సో ఫైనల్లీ ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాక ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కలిగింది గైస్. టైం వేస్ట్ అయితే అస్సలు అవ్వలేదు అనిపించింది. ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మర్డర్ మిస్టరీ సిరీస్ చూసే అలవాటు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి గైస్. మీకు కూడా నచ్చొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మిస్టరీ డ్రామా సిరీస్. డైరెక్ట్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ అక్కడక్కడ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. సో అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'ద సర్వైవర్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.